हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः जटाजूट संयुक्त मर्देन्दुकृत लक्षणं लोचनत्रय संयुक्तं पद्मेन्दु साध्य साणनां जटाजूट संयुक्त मर्देन्दुकृत लक्षणं लोचनत्रय संयुक्तं पद्मेन्दु साध्य साणनां जटाजूट संयुक्त मर्देन्दुकृत लक्षणं लोचनत्रय संयुक्तं पद्मेन्दु साध्य साणनां నేను ఆ అత్యున్నత శక్తికి నమస్కరిస్తున్నాను మరియు జటాజూటములతో మహా ఉగ్ర రూపముతో మహా తేజముతో దర్శనమిస్తున్న ఆ దేవతను నేను స్మరిస్తూ ఉన్నాను. నా లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మరియు వాటిని సాధించడానికి నాకు సహాయం చేయమని శ్రీమాతను వేడుకుంటున్నాను. 3 నేత్రములతో పద్మమును మరియు అర్ధచంద్రుని ధరించి ఉన్న ఆ దుర్గాదేవిని ధ్యానిస్తూ ఉన్నాను అని ఈ ధ్యానం యొక్క అర్థం. ఈ దుర్గా యొక్క ధ్యానాన్ని దుర్గా యొక్క ఏ మంత్రము జపం చేసినా ముందుగా ఈ ధ్యాన శ్లోకం చెప్పడం లేక ప్రతిరోజు ఈ ధ్యాన శ్లోకాన్ని 108 సార్లు మననం చేసుకోవడం, దుర్గాదేవి ఎదురుగా కూర్చొని లేక యథాశక్తి పూజించి పీఠం అమర్చి ఇంకా మన శక్తి కొలది పూజిస్తూ ఈ ధ్యానమును 108 సార్లు జపించడం వలన మనం ఏ సాధన అయితే చేస్తున్నామో ఆ సాధనలయందు మంత్రశక్తులయందు దుర్గాదేవి ముందు మార్గంగా ఏర్పరిచి మనకు సకల విజయములను చేకూర్చడంతో పాటు మంత్రసిద్ధిని కూడా పొందేలా చేస్తుంది. ఆత్మధైర్యమును చైతన్యమును మేల్కొల్పి ఇది చాలా ముఖ్యముగా ప్రకటితమై మనలోని ఒక తేజస్సును పెంచి ఆత్మధైర్యమును మన వ్యక్తిగత ధైర్యమును పెంపొందింపజేయడంలో ఈ ధ్యాన శ్లోకం చాలా వరకు ఉపకరిస్తుంది. ఇది వ్యక్తిగతంగా దృష్టిని కేంద్రీకరించి మనసును ఏకాగ్రత పరచి చేయు పనియందు లేక మంత్ర జపములయందు స్థిరత్వమును చేకూర్చి ఫలితమును వేగంగా పొందేందుకు ఈ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకము చాలా వరకు ఉపకరిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, అతి త్వరలో పూర్తి ధ్యాన శ్లోకం మీకు అందిస్తాను. చేయండి, చేసి తగు ఫలితములను పొంది దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు పొందాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.